హాయ్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? ఎండాకాలంతో వెళ్ళిపోయింది, వర్షాకాలంతో వచ్చేస్తుంది. సూర్యభగవానుడి యొక్క ప్రతాపం తగ్గి వరుణదేవుడి యొక్క చల్లదనం అన్నది మనం ఆస్వాదిస్తున్నాము. ఇప్పుడు ఈ యొక్క సందర్భంలో మీకు ఒక అద్భుతమైన టిప్ చెప్పదలుచుకున్నాను. ఏంటంటే సీజను మారుతున్నప్పుడు మనకి కొత్త సీజన్తో పాటు మనకి కొత్త వ్యాధులు కూడా వస్తుంటాయి కదా. ఆ వ్యాధుల్ని ఎంతో కొంత రాకుండా చూసుకోవడానికి మన దగ్గర ఒక టిప్ ఉంది, అద్భుతమైన టిప్పు. మీరు అసలు ఎప్పుడు విననటువంటి టిప్ అది. ఏంటంటే వ్యాధికి మూల కారణం ఏంటంటే, వ్యాధులు రావడానికి ఆ నీళ్లు తెలుసు కదా. ఏదైనా సరే, ఏదైనా ఊరెళ్తే మనం నీళ్లు పడలేదంటారు తప్పించి రైస్ పడలేదు, కూర పడలేదు, సాంబార్ పడలేదు అంటారు కదా. నీరు పడలేదంటారు. వాటర్ చేంజ్ వల్ల జబ్బులు వచ్చినాయి అంటుంటారు కదా. ఏంటంటే ఈ వ్యాధులను అరికట్టడానికి ఒక అద్భుతమైన టిప్ నా దగ్గర ఉంది. ఏంటంటారు అది? మీరు ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా సరే నీటిని కాచుకుని చల్లారబెట్టుకుని వడకట్టుకుని తాగండి. ఇదే మీకు అద్భుతమైన టిప్పు, సరేనా? ఈ టిప్పు వేరిని ఎవరైనా పడిపోతే కనుక, మూర్చపోయి పడిపోతే కనుక వాటర్ కొట్టి లేపండి, సరే అవుతాయని. ఈ అద్భుతమైన టిప్తో పాటు ఈరోజు మనము ఒక అద్భుతమైన టెంపుల్ గురించి తెలుసుకుందాం. అదే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్న లేపాక్షి గురించి. మనకి ఈ లేపాక్షి అని పేరు ఎలా వచ్చిందంటే, దాన్ని కూడా లోకల్స్ మనకి ఒక స్టోరీ చెప్తారు. తెలుసు కదా, రామాయణ కాలంలో మన రావణాసురుడు సీతమ్మని ఎత్తుకుపోతుంటే మనకి జటాయువు తెలుసు కదా. జటాయువు వచ్చి అడ్డుపడితే రావణాసురుడు జటాయు యొక్క రెక్కలు కత్తిరించేస్తే పడిపోతాడు అనమాట. పడిపోయినప్పుడు అది ఇక్కడే పడిందని చెప్తారు, జటాయు పక్షి. ఇక్కడ పడడం వల్ల రాముడు తర్వాత సీతమ్మను వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు జటాయు కనిపించి లేపక్షి అనడం వల్ల అది కాలక్రమేణా లేపాక్షి అయిందని చెప్తారు. ఇది స్టోరీ, లేపాక్షికి ఉన్న స్టోరీ. ఆ జటాయు గుర్తుగా ఏం చేస్తారంటే, కొండ మీద ఒక జటాయు యొక్క మొత్తం శిల్పం అంతా చెక్కి పెడతారనమాట. ఇది జటాయు థీమ్ పార్క్ అని చెప్తారు. ఇది కూడా చాలా బాగుంటుంది. పైకెక్కి చూడండి, మీకు మొత్తం లేపాక్షి ఊరంతా పచ్చదనంతో బాగా కనబడుతుంది. మనకి టెంపుల్ కనబడుతుంది, నందీశ్వరుడు కనబడతాడు, జటాయు థీమ్ పార్క్ ప్లస్ అంతా చుట్టూరు కనబడుతుంది. సరే, ఈ టెంపుల్ గురించి, టెంపుల్లో చూడవలసిన ప్రదేశాల గురించి తెలుసుకోబోయే ముందు అసలు ఈ టెంపుల్ ఎప్పుడు కట్టించారు, ఎవరు కట్టించారని తెలుసుకుందాం. ఈ టెంపుల్ అంటే హిస్టరీ ప్రకారం 15-16 శతాబ్దం మధ్యలో కట్టినట్టు చెప్తారు. ఇది ఎవరు కట్టారంటే, ఆ టైంలో ఎవరున్నారంటే మన రాయలవారు పరిపాలించే కాలం అది. రాయలవారు అంటే శ్రీకృష్ణదేవరాయలు కాదు, ఆయన తర్వాత వచ్చిన వాళ్ళు అనమాట. అచ్యుతరాయలు పరిపాలించే కాలంలో మనకి ఆంధ్రప్రదేశ్లో పెనుకొండ ఉంది కదా. ఆ పెనుకొండ కోశాధికారిగా పనిచేస్తున్న విరూపణ్ణి కట్టించాడు అనమాట ఈ టెంపుల్. సో ఈ యొక్క టెంపుల్లో మనం ఎంటర్ అయిన తర్వాత మొట్టమొదటిగా చూడాల్సిన ప్లేస్ ఏంటంటే నాగలింగం అంటే లింగం ఉండి పైన పడగలతో మనకి నాగేంద్రుడు ఉంటాడు, అది నాగలింగము. ఈ నాగలింగం యొక్క ప్రాముఖ్యం ఏంటంటే, ఇక్కడ చాలామంది ఎవరైనా టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఒక ఫోటో తీసుకోకుండా మాత్రము వెళ్ళరు. ఎందుకంటే ఇది మంచి, అంటే ఉన్న టెంపుల్లో ఇది బెస్ట్ స్పాట్ అనమాట ఫోటో సెషన్స్కి. ఫ్యామిలీస్ కానీ ఇండివిజువల్స్ కానీ చాలామంది తీసుకుంటూ ఉంటారు. ఈ ఫొటోస్తో కాకుండా ఇక్కడ సినిమాలు కూడా తీసారండి చాలాను. ఈ యొక్క టెంపుల్లోనే చాలా సినిమాలు ఉన్నాయి. మన నాని సినిమా ఉంది కదా, నాని సినిమా కూడా ఇక్కడ తీశారు. ఈ నాగలింగం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఇది ఒక చిన్న కొండ ఉంటుంది. ఆ కొండకి చివరన చెక్కారనమాట. అంటే కొండలోనే చెక్కేశారనమాట, సపరేట్గా విగ్రహం టైపు ఏముండదు. దీనికి స్థానికులు ఏం చెప్తారంటే, మనకి ఒక శిల్పులు పనిచేస్తూ ఉంటారు కదా. శిల్పులు పనిచేస్తున్నప్పుడు వాళ్ళ అమ్మగారు, నేను ఫుడ్ పెడతాను, నేను వంట వండడానికి వెళ్తున్నాను, ఒక 10 minutesలో అయిపోతుంది, ఉండండి వచ్చేస్తానని చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళ అమ్మగారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ శిల్పులు ఉన్నారు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే ఆ 10 minutes కూడా ఎందుకు వేస్ట్ చేయన్న ఉద్దేశంతో ఈ లోపల ఏం చేస్తారంటే, ఆ కొండని చెప్పాను కదా, కొండకి ఈ నాగలింగాన్ని చెక్కేస్తారనమాట. చెక్కేస్తే ఆవిడ వంట అయిపోయిన తర్వాత వీళ్ళని పిలవడానికి వస్తే చూసి ఆశ్చర్యపోతుంది అనమాట. చూసి ఆశ్చర్యపోసి తదేకంగా ఆ నాగలింగాన్ని ఇంకా చూస్తుంది అనమాట. చూసినప్పుడు ఆ నాగలింగంకి ఒక చోట పగులు ఉంటుందన్నమాట. ఎందుకంటే మన సామెత ఉంది కదా తెలుగులో, నరుడు కంటికి నల్లరాయన బద్దలవుతుందని.
అలాగే ఒక తదేకంగా చూడడం వల్ల నాగలింగానికి పడగలకి ఇక్కడ ఒక ఇది వచ్చిందనమాట, బీట్ వచ్చింది. దానివల్ల ఏంటంటే మనకి మనకి శాస్త్రం ప్రకారం ఏదైనా దేవతామూర్తికి ఏదైనా పగులు లాంటిది కానీ లేదంటే ముక్కలు ఊడిపోవడం కానీ ఏదైనా జరిగితే వాటిని పూజించరు, పక్కన పెట్టేస్తారనమాట. అలాగే నాగలింగానికి పూజ ఏం చేయాలి. మనకి ఇంకో విషయం ఏంటంటే నాగలింగంకి ఏ లింగంకైనా, నాగలింగం అని ఏ లింగం అయినా సరే లింగానికి ఎదురుగుండా మనకి నంది ఉండడం ఆచారం. ఎప్పుడు నందే ఉంటుంది, నంది ఎప్పుడు శివుని చూస్తూనే ఉంటాడు. కానీ ఇక్కడ ఆ టెంపుల్లో నంది కనిపించదు మనకి, అంటే ఈ నాగలింగం ఎదురుగుండా కనిపించదు, మిగతా చోట కనిపిస్తుంది, నాగలింగం ఎదురుగుండా కనిపించదు అనమాట నంది. ఆ నంది ఎక్కడుందంటే మీకు నెక్స్ట్ ప్లేసెస్ గురించి చెప్పినప్పుడు చెప్తాను, గుర్తుంచుకోండి. సో ఇది అయిపోయిన తర్వాత మనకి నాగలింగం దగ్గర మనకి ఇంకో నాగలింగం నుంచి పక్కకి వెళ్తే ఒక రెండు ఆ కొండ మీద, ఒకే కొండ మీద చెక్కారని కదా, ఆ కొండ మీదే కొండ అంటే పెద్ద కొండను ఊహించుకోకండి, జస్ట్ రాయిలో ఉంటుందన్నమాట. ఆ రాయి మీద ఓ పక్కనేమో గణపతి చెక్కు ఉంటుంది అనమాట, కొండలోనే తొలిచి చెక్కారనమాట. అదే మొట్టమొదట అంటే అక్కడ వీళ్ళు కూడా చెప్పేది ఏంటంటే ఈ గుడి ప్రారంభోత్సవానికి ముందు చెక్కబడిన మొట్టమొదటి శిల్పం ఏంటంటే మనకి గణపతి అనమాట. తెలుసు కదా, మనకి ఏదన్నా ఒక మంచి విషయము, ఒక పని ప్రారంభించినప్పుడు మనకి గణపతితో ప్రారంభిస్తాం కదా, అలాగే ఈ శిల్పులు కూడా ఆ గణపతి యొక్క ప్రతిమని చెక్కి మొత్తం ఆలయ నిర్మాణానికి పూనుకుంటారనమాట. అది ఒకటి ఉంటుంది, చాలా బాగుంటుంది, చూడండి. తర్వాత ఏంటంటే దాని పక్కనే మనకి కొండ మీదే ఒక ఇది చెక్కు ఉంటుంది, ఏంటంటే శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి తెలుసు కదా, కాళహస్తి 3 ఉంటాయి అనమాట. అంటే పాము, ఏనుగు, సాలీడు, ఈ 3 కలిపి శ్రీకాళహస్తి లింగాన్ని పూజిస్తాయి కదా, ఆ యొక్క బొమ్మ అనమాట. మొత్తం అంతా అక్కడ కొండ మీద చెక్కు ఉంటుంది, అది చూడండి. ఈ 3 ఒకే చోటు ఉంటాయి. తర్వాత మీరు ముందుకెళ్తే ఆ విరూపన్న చాలా వీరభద్ర స్వామి మీద చాలా భక్తి కలిగిన వాడు అనమాట. తను తెలుసు కదా, రామదాసు ఎలాగైతే మనకి గోల్కొండ నవాబులు పర్మిషన్ లేకుండా డబ్బులతోని రామాలయం కట్టాడు భద్రాచలంలో, అలాగే ఈ విరూపన్న కూడా ఈ యొక్క ప్రభుత్వ ధనంతో ఈ యొక్క మనకి లేపాక్షి టెంపుల్ని కట్టించాడు అనమాట. కట్టిస్తే అప్పుడు మనకి అచ్యుతరాయలుకి ఈ విషయం తెలిసి ఆయన ఏం చేస్తారంటే చెప్పకుండా చేశాడు కాబట్టి ఆయన ఒక కళ్ళు పీకేయమని ఆజ్ఞాపిస్తాడనమాట. ఇది ముందుగానే తెలుసుకున్న విరూపన్న భటులు వచ్చి ఆ శిక్ష అమలు చేసే బదులు తనకు తానే శిక్ష విధించుకుంటాడు. శిక్ష ఎలా విధించుకోవడంటే తనకు తానే కళ్ళు పీకేసుకుని ఆ కళ్ళని ఏం చేస్తాడంటే ఈ టెంపుల్లో గోడ ఉంటుంది, ఆ గోడకేసి కొడతాడనమాట. గోడకేసి కొట్టడం వల్ల ఏమిటంటే ఆ 2 కన్నులకి గోడకేసి కొట్టడం వల్ల 2 చిల్లులు పడ్డాయి అనమాట, 2 కన్నాలు పడ్డాయి. ఆ 2 కన్నాల నుంచి రక్తధార ఎలా కారుతున్నట్టు ఇప్పటికే ఉంది, చూపిస్తారు, ఇప్పటికే ఉంది అక్కడ రక్తధార కారుతున్నట్టు. సో మనకి లోకల్స్ చెప్పింది ప్రకారం కానీ అక్కడ ఉన్న గైడ్లు చెప్పింది ప్రకారం ఏంటంటే అది విరూపన్న బ్లడ్. అది ఇప్పటికే స్టిల్ ఎన్నో 500-600 సంవత్సరాలు అయిపోయినా సరే స్టిల్ అది అలాగే ఉంది, చెరిగిపోలేదు, అది ఇదని చెప్తారు. ఇంకో విషయం ఏం చెప్తారు తెలుసా, ఈ బ్లడ్ 1902 సంవత్సరంలో బ్రిటిషర్స్ డిఎన్ఏ టెస్ట్ పంపారని చెప్తారు. ఆ డిఎన్ఏ టెస్ట్ పంపితే ఆ యొక్క బ్లడ్ విరూపన్న బ్లడ్కి సరిపోయిందని చెప్తారు. ఇక్కడే నాకు అంటే ఒక ఇన్ఫర్మేషన్ మ్యాచ్ అవ్వట్లేదు. ఎందుకంటే విరూపన్న బ్లడ్ ఎక్కడైనా స్టోర్ చేసి ఉండాలి. 1902లో టెస్ట్ చేయాలంటే, లేదంటే అంతకుముందు 15వ శతాబ్దంలో ఉన్న విరూపన్న బ్లడ్ ఎక్కడైనా స్టోర్ చేసి ఉండాలి, లేదంటే కనుక వాళ్ళ యొక్క వంశీయులు ఉండాలి. పోనీ వంశీకులు ఉంటే కనుక, వంశపారపరంగా ఉంటే కనుక వాళ్ళ బ్లడ్ వేసి ఈ బ్లడ్తో టెస్ట్ చేయొచ్చు. కానీ 1902లో డిఎన్ఏ టెస్ట్ సబ్జెక్టు కరెక్షన్ 1902లో డిఎన్ఏ టెస్ట్ అన్న లేదు. నాకు తెలిసిన ప్రకారం అయితే కనుక 1970 నుంచి స్టార్ట్ అయింది డిఎన్ఏది. ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా అప్పుడు లేదు. కానీ ఎలాగ మరి అప్పుడు 1902లో డిఎన్ఏ టెస్ట్ చేస్తారో తెలియదు. సో అదొకటి కొంచెం అటు ఇటుగా ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇంకో 2 పాయింట్ డౌట్ ఏంటంటే, ఒక కన్ను మీకు మీట్ బాల్లో ఉంటుంది, అంటే ఒక మాంసం ముద్దే కదా, అది కొడితే చిల్లెల పడుతుంది, అంత పెద్ద గోడకి చిల్లెల పడుతుంది అన్నది నాకు ఇంకో 2 క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు మనకి జలియన్ వాలాబాగ్ ఉంది కదా, జలియన్ వాలాబాగ్లో బ్రిటిషర్స్ మన ఇండియన్స్ మీద మనకి ఫైరింగ్ చేసినప్పుడు ఆ బుల్లెట్స్ వెళ్ళి గోడకి తగిలినాయి. ఇప్పటికే గోడకి చిల్లులు ఉంటే చూడొచ్చు, బుల్లెట్ తోటి ఓకే, కానీ కళ్ళు బుల్లెట్ అన్నది ఎలాగా కన్ను వలన గోడకి ఎలా రంధ్రం పడింది అన్నది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. సో అదొకటి చూడండి. తర్వాత ఇది అయిపోయిన తర్వాత మనకి
కళ్యాణ మండపం ఉంటుంది. కళ్యాణ మండపం కూడా స్తంభాలతో ఉంటుంది, అసంపూర్తిగా ఉంటుంది, దాని మీద స్లాబ్ ఏముండదు. ఎందుకంటే ఇది అసంపూర్తిగా ఉందని దీనికి స్టోరీ ఏంటంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, విరూపన్న ఇలాగ కళ్ళు పీకేసుకోవడం వల్ల రాజుగారికి తెలుసుండడం వల్ల ఈ యొక్క కట్టడము మధ్యలోనే ఆగిపోయిందని చెప్తారు. కళ్యాణ మండపం గురించి మాట్లాడుకుంటే, ఈ కళ్యాణ మండపం అంటే ఒక మండపం అనమాట, కళ్యాణం చేసుకునే మండపంలా ఉంటుందన్నమాట. ఇక్కడ శివపార్వతులు కళ్యాణము చేసుకుంటే ఎలా ఉంటుంది అంటే మధ్యలో శివపార్వతులు ఉంటారు, చుట్టూరు ఏంటంటే స్తంభాలు ఉంటాయి కదా, ఆ స్తంభాల మీద ప్రతి దేవతామూర్తి విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి అనమాట. మన గణపతిది ఉంటుంది, ఈయన ఉంటుంది, బ్రహ్మ ఉంటుంది, విష్ణువు ఉంటుంది, మన అష్టదిక్పాలకులు వీళ్ళందరూ ఉంటాయి అనమాట. చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. దాంతోపాటు మిగతా శిల్పకళ ఉంటుంది. ఒక్కొక్క స్తంభాన్ని వెళ్ళినప్పుడు ఒక్కొక్క స్తంభాన్ని పరికించి చూడండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఈ యొక్క కళ్యాణ మండపం శివపార్వతులు కళ్యాణం చేసుకున్న ప్రదేశం, చుట్టూరు దేవతలందరూ వచ్చి కళ్యాణం ఆస్వాదించారు, కళ్యాణాన్ని చూశారు అని ఒక సింబాలిక్గా చెప్తారనమాట ఈ యొక్క కళ్యాణ మండపాన్ని. ఈ కళ్యాణ మండపంలోనే ఒక చోట మనకి చూడవలసిన అత్యద్భుతమైన శిల్పకళ ఏంటంటే, ఒక స్తంభం మీద ఒక ఆవు ఉంటుంది, 3 తలలు ఉంటాయి. ఒక ఆవు 3 తలలు, ఒక ఆవు ఒక తల ఏమో ఒక 2 తలలు మూసేసినప్పుడు ఒక తల ఏమో నడుస్తున్నట్టు ఉంటుంది ఆవు, ఇంకో దాన్ని మూసేస్తానేమో పాలు ఇస్తున్నట్టు ఉంటుంది, ఇంకో దాన్ని మూసేస్తానేమో గడ్డి తింటున్నట్టుంది. ఒకే శరీరం ఉంటుంది, 3 తలలు ఉంటాయి. ఆ 3 తలల్లో మనకి 2 మూసేస్తే ఒక రకమైన ఆవు, ఇంకో 2 మూసేస్తే ఒక రకమైన, ఇంకో 2 మూసేస్తే ఇంకొక రకమైన ఆవు ఉంటుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది, చూడండి. వెళ్ళినప్పుడు పిల్లలు కూడా చూపించండి, చాలా మెస్మరైజ్ అవుతారనమాట. చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇదివరకు మనకి ఒకే రూపంలో అన్ని రకాల జంతువులు కూడా చూపించారు. మనకి ఎలాంటిది అక్కడ ఉంటుందంటే హంపీలో ఉంటుంది. హంపీలో ఒక కప్పు ఉంటుంది, ఒక మంకీ ఉంటుంది, ఒక ఆవు ఉంటుంది, ఒక సింహం ఉంటుంది, ఒక బిడ్డ ఉంటుంది, పాలిస్తున్న బిడ్డ ఉంటుంది. అవన్నీ ఒకే విగ్రహం, అంటే ఒక్కో ప్లేస్లో ఒకళ్ళ మూసుకుంటూ వెళ్తే కనుక ఒక్కొక్క రూపం కనబడుతుంది అనమాట. చాలా బెస్ట్ ఆర్కిటెక్చర్ అది హంపీలో అన్నీ అలాగే ఉంటాయి. సో ఇది కళ్యాణ మండపంలోని. కళ్యాణ మండపం తర్వాత దీనికి ఆనుకునే పక్కనే లతా మండపం ఉంటుంది. ఈ లతా మండపం ఏంటంటే, ఈ లతా మండపంలో మనకి స్తంభాల మీద యూనిక్ డిజైన్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్కటి సంబంధం లేని డిజైన్స్ ఉంటాయి అన్నమాట. ఈ యూనిక్ డిజైన్స్ గొప్పతనం ఏంటంటే, మనకి తెలుసు కదా, ఆడవాళ్ళకి అది బాగా తెలుస్తుంది, ధర్మవరం శారీస్ అంటారు కదా, ఆ ధర్మవరం శారీస్ మీద ఈ లేపాక్షి గుడిలో ఉన్న లతా మండపంలో ఉన్న స్తంభంలో ఉన్న డిజైన్స్ తీసి ధర్మవరం శారీస్ మీద ప్రింట్ చేశారనమాట. అదే ఇప్పటికి మనం ఎవరైనా లేడీస్ చూసి గుర్తుపడితే ఇది లేపాక్షి డిజైన్ అని చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు అంతమంది చెప్తున్నారో తెలియదు, కానీ ఆ రోజులో బాగా గుర్తుపట్టేవారు అనమాట. సో ఈ లతా మండపం చూడండి, చాలా చాలా బాగుంటుంది. ప్రతి స్తంభం మీద ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్కటి సంబంధం లేనట్టు ఉంటాయి అనమాట అన్నీ. సో ఈ లతా మండపం అయిపోయిన తర్వాత మీరు అక్కడికి దిగి కొంచెం ఎదురుకు వెళ్తే మనకి తర్వాత కనిపించే పాయింట్ ఏంటంటే సీతమ్మ పాదాలు. సీతమ్మ పాదాలు కాదు, సీతమ్మ పాదం ఒకటే ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది పాదం. ఆ పాదం ఏంటంటే, ఇది కూడా స్టోరీ, లోకల్గా స్టోరీ చెప్తారు ఏంటంటే, ఇది కూడా సీతమ్మ రామాయణ కాలంలో జరిగింది. ఆవిడ యొక్క పాదం ఇక్కడ పెట్టడం వల్ల ఆ కొండ మీద షేప్ వచ్చింది అని చెప్తారు. ఈ పాదం యొక్క గొప్పతనం ఏంటంటే, నమస్కారం చేసుకోండి. ఈ పాదం యొక్క గొప్పతనం ఏంటి తెలుసా? ఈ పాదం లోతుగా ఉంటుంది కదా, ఆ లోతుగా ఉన్న లోతులో వాటర్ ఎప్పుడూ ఉంటుంది. మీరు తోడండి వాటర్ వచ్చేస్తుంది, మీరు తోడండి వాటర్ వచ్చేస్తుంది, ఎన్ని బకెట్లు తోడినా వాటర్ వస్తుంది. అలాగని ఆ వాటరు ఆ పాదాన్ని దాటి బయటికి రాదు, అక్కడే ఉంటుంది. ఈ మనకి బొటన్ వేలు ఉంటుంది కదా, పాదం బొటన్ వేలు నిండి వరకు నీళ్ళు వస్తుంది, నీళ్ళు ఆగిపోతాయి. తర్వాత మనం తోడేస్తే మళ్ళీ నీళ్ళు వస్తాయి, మళ్ళీ ఆగిపోతాయి. అంతే తప్పించి ఓవర్ఫ్లో అయిపోతుంది అనమాట వాటర్. ఇది ఒక గొప్ప విషయం అక్కడ సీతమ్మ పాదాలు ఉన్న చోట. అదొకటి చూడండి. నేను ట్రై చేశాను, తోడాను, మళ్ళీ వాటర్ వచ్చేసింది, మళ్ళీ మళ్ళీ వాటర్ వచ్చేసింది. తర్వాత ఆ పాదానికి ఎదురుగుండానే మనకి క్షేత్రపాలకుడు, అంటే ఒక క్షేత్రాన్ని పాలించే ఒక పాలకుడు ఉంటాడు కదా, ఆ క్షేత్రపాలకుడు ఈ టెంపుల్కి, ఈ వీరభద్రేశ్వర స్వామి టెంపుల్కి క్షేత్రపాలకుడు ఎవరంటే హనుమ. ఈ హనుమ విగ్రహం ఉంటుంది, రాయి మీద చిక్కు ఉంటుంది చూడండి. తర్వాత ఈ యొక్క హనుమ పక్కనే మనకి రాతి పళ్ళాలు ఉంటాయి. రాతి పళ్ళాలు అంటే మనకి తెలుసు కదా, ఒక గుంట ఉండి చుట్టూరు కూరలు వేసుకోవడానికి చిన్న చిన్న గుంటలు ఉంటాయి కదనమాట, అవి అన్నమాట. అవి ఆ కాలంలో శిల్పుల కోసం కట్టించారని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు అక్కడే ఉండి అక్కడే పని చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ప్లేట్ల కింద చెక్కారనమాట, అక్కడే భోజనం తినేవారంట. అవి ఉంటాయి చూడండి.
అది అయిపోయిన తర్వాత మనం ఇంకా చుట్టూరు అయిపోయిందనమాట, టెంపుల్ చుట్టూరు అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు మెయిన్ గర్భగుడి దగ్గరికి వెళ్దాం. గర్భగుడి అంటే గర్భగుడి ఎదురుగుండానే మనకి ఇంకొక మండపం ఉంటుందన్నమాట. ఆ మండపం ఏంటంటే నాట్య మండపం అంటారు. ఈ నాట్య మండపం గొప్పతనం ఏంటంటే ప్రతి పిల్లర్ మీద ఒక్కొక్క నాట్య భంగిమ ఒక్కొక్కళ్ళు ఉంటారనమాట. చాలా చాలా బాగుంటుంది. అక్కడ మనకి తుంబురుడు ఉంటారు, నారదుడు ఉంటారు, ఇలాగనమాట. అంటే ఏదైతే ఈ నాట్యానికి సంబంధించిన మనకి దేవతామూర్తులు ఉంటారో అందరూ ఉంటాయి అక్కడ. మనకి ఇంకొక స్తంభం మీద చాలా చాలా బాగుంటుంది. అది చూసి చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఏంటంటే ఒక స్తంభం మీద శివుడు ఉంటుంది, పార్వతమ్మ ఉంటుంది, శివుడు యొక్క భిక్షాటన రూపం ఉంటుంది. దీని స్టోరీ ఏంటంటే అమ్మవారిని పరీక్షించదలిచి శివుడు భిక్షు రూపంలో జోలి పట్టుకుని అమ్మవారు ఉన్న ఇంటికి, పార్వతీదేవి ఉన్న ఇంటికి వెళ్తారనమాట. అమ్మవారు కాశీ అన్నపూర్ణదేవి కదా. వెళ్తే అప్పుడు ఆ శివుడిని చూసి అమ్మవారు ఆయనకి భిక్ష వేయడానికి వచ్చి తదేకంగా చూస్తే ఇలా భిక్ష వేస్తూ ఉంటుంది. భిక్ష వేస్తున్నప్పుడు ఈవిని పరీక్షించదలిచి శివుడు ఆవిడ యొక్క బట్టలు జారిపోయినట్టు చేస్తాడనమాట. ఆ బట్ట జారిపోతుంది, కిందంతా జారిపోతుంది. ఆవిడకి స్పృహ ఉండదు అనమాట, తెలియదు. ఎందుకంటే ఈవిడ ఈ యొక్క భిక్ష వేయడంలోనే ఏకాగ్రత నిలిపించింది అనమాట. ఆ యొక్క ఏకాగ్రత, ఆ యొక్క సంకల్పం చూసి ఆ శివుడు ఆవిడని అనుగ్రహిస్తాడనమాట. సో అది స్తంభం మీద చిక్కుంటుంది, చాలా చాలా బాగుంటుంది. అదొకటి చూడండి. ఇది అయిపోయిన తర్వాత ప్రతి స్తంభానికి ఒక్కొక్క శిల్పం ఉంటుంది, చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇది అయిపోయిన తర్వాత మీకు పైన చూస్తే స్లాబ్కి పెయింటింగ్స్ ఉంటాయి. చాలా రామాయణం, మహాభారత ఇవన్నీ పెయింట్ వేసి ఉంటుంది అనమాట. ఇప్పుడు 500-600 సంవత్సరాల క్రితం ఉంది. కలరింగ్ చాలా బాగుంటుంది. అంటే కలర్ కూడా ఇప్పుడు చెరిపోకుంది, కలరింగ్ అలాగే బాగుంటుంది. దాంతోపాటు కొంచెం అంటే 500-600 సంవత్సరాలు అయిపోయింది కదా, కొంచెం మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల అవి కొంచెం పిచ్చల కింద ఉడిపోతున్నాయి అనమాట. అవి చాలా బాగుంటాయి చూడండి. ఇప్పటికీ నేను వెళ్ళినప్పుడు ఎవరో ఆర్ట్ స్టూడెంట్స్ వచ్చి ఆ నేల మీద పడుకొని, పైకి చూడాలి కదా, నేల మీద పడుకొని డ్రాయింగ్స్ వేస్తున్నారు. ఆ యొక్క పైన ఏమేమి ఉన్నాయని చాలా చాలా బాగుంటుంది. అదొకటి చూడండి. ఈ నాట్య మండపంలోనే ఇంకొక అద్భుతం ఏంటంటే హ్యాంగింగ్ పిల్లర్. తెలుసా మీకు? మామూలుగా పిల్లర్స్ అంటే మనకి కింద నుంచి కడతాం, పైనకి సపోర్ట్ ఉండేలాగా. కానీ ఇక్కడ విచిత్రం అంటే రివర్స్ అనమాట. పైన సపోర్ట్ ఉంటుంది, కింద హ్యాంగ్ అవుతూ ఉంటుంది, కింద వేలాడుతుంటుంది. మీరు ఏదన్నా చున్నీ కానీ, ఏదైనా శారీ పైట్ కానీ ఇలా పెట్టినా కానీ, టవల్ పెట్టినా కానీ, కర్చీ పెట్టినా కానీ అది అలా వెళ్ళిపోతుంది అనమాట. అదొక అద్భుతమైన ఇంజనీరింగ్ టెక్నాలజీ ఆ రోజుల్లో మనకి ఇండియన్స్ కట్టింది. చాలా చాలా బాగుంటుంది. అదొకటి చూడండి. ఎందుకంటే ఇలాంటి 3 ఉండే అంట, మరి 2 ఆల్రెడీ బ్రిటిషర్స్ వల్ల కిందకి ఆ నేలకి తాకేసినాయి. ఇంకోటి ఉంటుంది, అది మాత్రం ట్రై చేశారు. ట్రై చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఒక 4 మూలలు ఉంటాయి కదా, స్క్వేర్ రూపంలో ఉంటుంది అనమాట, స్క్వేర్ షేప్లో ఉంటుంది. 4 మూలలో ఒక మూల టచ్ అవుతుంది అనమాట. స్థానికుల నుంచి వ్యతిరేకత రావడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే దాన్ని వదిలేసి వెళ్ళిపోయారు అనమాట బ్రిటిషర్స్. అందుకని ఇప్పటికీ ఒక మూలన అది నేలకి టచ్ అవుతూ ఉంటుంది. ఇది ఒకటి చూడండి, చాలా చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళండి. లోపలికి వెళ్ళిన తర్వాత వీరభద్రుడిని దర్శించుకొని లోపల ఇంకా ఉంటాయి. లోపలికి వీడియో అలవలేదు, ఫోను. సో ఏంటంటే లోపల శివలింగం ఉంటుంది, వీరభద్రుడి యొక్క 7 అడుగుల మూర్తి ఉంటుంది. దాంతోపాటు దుర్గాదేవి ఉంటుంది. దాంతోపాటు ఇంకో 2 శివలింగాలు ఉంటాయి. అవి ఈ యొక్క టెంపుల్ కట్టకముందు నుంచి ఉన్నాయి. సో అది. దీని తర్వాత మనకి ఇందాక చెప్పాను కదా, నాగలింగం దగ్గర నందీశ్వరుడు ఉంటాడని. ఈ నందీశ్వరుడు ఎక్కడ ఉన్నాడంటే ఈ టెంపుల్కి ఒక 300-400 మీటర్స్ దూరంలో వేరే చోట ఉంటాడు అనమాట. పెద్ద నందీశ్వరుడు అనమాట, బసవేశ్వరుడు అంటారు ఆయన్ని. ఇది చాలా పెద్ద నంది అనమాట. అంటే దేశంలో ఉన్న నందుల్లో, పెద్ద నందుల్లో ఇది ఒక నంది. చాలా చాలా బాగుంటుంది. అది రెడీ టు మూవ్ అనమాట. అంటే ఎప్పుడు నంది ఎక్కడ చూసినా మీరు శివుడు ఆజ్ఞ కోసం అలాగా బీ రెడీ అన్నట్టు ఉంటాడు అనమాట. సో ఈ నంది కూడా అలా ఉంటుంది. ఆ నంది ఎవరిని చూస్తుందంటే ఈ నాగలింగం వైపు చూస్తుంది. అదొకటి అద్భుతమైంది. ఇక్కడ మ్యాప్ ఇస్తున్నాను చూడండి. ఆ మ్యాప్లో మీకు ఆ ఊరిలో మ్యాపు మా బసవేశ్వరుడు ఈ యొక్క నాగలింగాన్ని చూస్తున్నట్టు ఉంటుంది. అది అయిపోయిన తర్వాత అదొకటి చూడండి, అది చాలా అద్భుతంగా ఉంటుంది.
సో ఎంజాయ్ చేశారు కదా మొత్తం అంతా లేపాక్షి టెంపుల్ యొక్క వర్చువల్ టూర్. సో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక, లేదంటే కనుక నేనేమైనా కవర్ చేయలేకుండా మిస్ అయితే కనుక మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు డెఫినెట్గా కవర్ చేస్తాను. 99% అన్నీ కవర్ చేస్తాను, ఇంకా కవర్ చేయడానికి ఏం లేదు. కానీ ఇఫ్ 1% మిస్ అయితే కనుక కామెంట్ చేయండి, నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ టైము. సో ఇదండి, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సరేనా? ఉంటా. నమస్కారం.